టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేబ్రోల్ కిరణ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు ఆయన చేసిన అసభ్యకర కామెంట్స్ కి గాను కేసు పెట్టాలని ఆదేశించడం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీలోని కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారా లోకేష్ ని, నారా బ్రాహ్మణిని, పవన్ కళ్యాణ్ ని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారిని, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని, మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన వారిని ఇప్పటికీ వదిలేశారని, అలాంటిది 24 గంటల్లోనే టీడీపీ కార్యకర్తపై యాక్షన్ తీసుకున్నారని కొందరు టీడీపీ కార్యకర్తల్లో కామెంట్లు వస్తున్నాయి. గతంలో వంగలపూడి అనితను చెప్పలేని భాషలో తిట్టిన వారిని కూడా వదిలేశారని కొందరు కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేబ్రోలు కిరణ్ టీడీపీ కోసం ప్రాణాలకు తెగించి మరీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ప్రశ్నించాడని, వైసీపీపై విమర్శలు చేశాడని, అయితే విమర్శలు చేయడానికి, అసభ్యకరంగా మాట్లాడడానికి చాలా తేడా ఉందని కూడా కొందరు నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో చేబ్రోల్ కిరణ్ సస్పెన్షన్ వ్యవహారం టీడీపీకి డ్యామేజ్ కంట్రోల్ మాత్రమే కాదని, రానున్న కాలంలో జరగనున్న అరెస్టులకు ఇది సంకేతం అని కూడా చెబుతున్నారు. వాస్తవానికి 2019-24 మధ్య కాలంలో టీడీపీ, జనసేన నాయకులపై, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వైసీపీకి చెందిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చారు. మరికొందరు జైళ్లలో ఉన్నారు. ఇంకొందరు క్షమాపణ చెప్పారు. చాలా మంది తమ పోస్టులను డిలీట్ చేశారు. మరికొందరు ప్రస్తుతానికి తప్పించుకున్నారు. అయితే అప్పట్లో వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్స్ అన్నీ ఐటీడీపీ వద్ద భద్రంగా ఉన్నాయి. మాజీ ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలు మొదలు పలువురు వైసీపీ కార్యకర్తలు నారా లోకేష్ ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా చేసిన ఫోటోలు ఇప్పటికీ టీడీపీ సోషల్ మీడియా గుర్తు చేస్తూనే పోస్టు చేస్తోంది కూడా. ఈ కోణంలో చూస్తే మహిళలను కించపరిచే విధంగా పోస్ట్ చేసిన వారిని, ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిని రానున్న కాలంలో ఖచ్చితంగా టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది. అందుకు వ్యూహాత్మకంగానే సొంత పార్టీకి చెందిన చేబ్రోలు కిరణ్ అనుకోకుండా దొరికాడని చెప్పేవారు ఉన్నారు. ఈయనపై చర్య తీసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో మహిళలపై, పిల్లలపై అసభ్యకరంగా పోస్టులు చేసేవారు ఏ పార్టీకి చెందినవారైనా సరే కూటమి ప్రభుత్వం అసలు ఊరుకోదని సంకేతం పంపినట్టవుతోంది కూడా. తద్వారా అతి త్వరలోనే మిగతా వారిపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. అదెలాగంటే మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా పోస్టులు పెడితే సొంత పార్టీ వారినే టీడీపీ అధిష్టానం వదల్లేదు. ఇక మిగతా పార్టీ వారిని ఎలా వదులుతారు అనే చర్చకు ప్రస్తుతం చేబ్రోలు కిరణ్ వ్యవహారం కారణం కానుంది. దీనిపై కొందరు నాయకులతో ప్రస్తావిస్తే చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవడాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. మనది మంచి ప్రభుత్వం అని చెబుతూ కాలయాపన చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో చాలా వరకు వైసీపీ నాయకుల అరాచకాలకు ఇంకా తెరపడలేదని చెబుతున్నారు కూడా. అయితే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర సంక్షేమం, సుపరిపాలన అందించడం. పార్టీ లక్ష్యం పార్టీని, క్యాడర్ని కాపాడుకోవడం. ఈ రెండూ మిక్స్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. గతంలో వైసీపీ ఇలా చేసే పలు అరాచకాలకు పాల్పడింది. దీంతో అధికారాన్ని కోల్పోయింది. అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలపై చర్య తీసుకోకపోవడం అనేది టీడీపీ పార్టీకి మాత్రమే సంబంధించిన అంశం. కేసులు పెట్టడం ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇక అసభ్యకరమైన పోస్టులు చేసిన వైసీపీ వారిని అరెస్ట్ చేయడం అనేది కూడా కూటమి ప్రభుత్వ పరిధిలోని అంశం. అనేక అంశాలు ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగేయాల్సి వస్తుందని చెబుతున్నారు. కానీ టీడీపీ క్యాడర్ ని అవమానించే పనులను టీడీపీ అధిష్టానం ఎప్పుడూ చేయదని సదరు నాయకులు చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు రానున్న కాలంలో ఎటువైపు దారితీస్తాయో చూడాలి.